హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇంకా మేమైతే బయటకైతే వెళ్తున్నామండి. ఇంకా అందుకని మొత్తం అందరం కూడా రెడీ అయిపోయాము. ఇంకా పిల్లలైతే రెడీ అవుతున్నారనమాట, అయిపోయింది. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామో చిన్న చిన్న బిట్లుగా మీతో అయితే షేర్ చేసుకుంటాను నేను. ఇంకా మేమైతే ఫైనల్లీ రెడీ అయిపోయామండి. ఇంకా బయటకైతే వెళ్ళాలన్నమాట. ఇంకా వెళ్తున్నాము. ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు అయితే అమ్మవారు టెంపుల్ దగ్గర అయితే అమ్మవారికి శారీ పెట్టేసేసి, అంటే 2 గుళ్ళు ఉన్నాయన్నమాట, గంగానమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి. ఇంకా ఇద్దరికి కూడా అమ్మవారికి చీరలు అయితే పెడతానండి. ఇంకా పెట్టేసేసి అయితే మేము ఊరైతే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళేసేసి వచ్చేస్తామండి. ఇంకా మా బన్నీగాడు అయితే ఒక్కడే పడుకొని చూడండి ఎలా చూస్తున్నాడో. వాడికి బెంగ అయితే వచ్చేసిందనమాట, మేము బయటికి వెళ్ళిపోతున్నామని. ఇంకా భోజనం చేసేసి వచ్చేస్తామండి. ఉండం ఎక్కడాను. వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూసేయండి. ఇంకా ఎట్టకేళ్ళకి మా బన్నీగాడికి అయితే కనిపించుకోకుండా పిల్లిళ్ళ అయితే బయటకు వచ్చేసి మేము వచ్చి కారు ఎక్కితే ఎక్కేసామండి. ఇంకా వాడైతే ఏడుస్తున్నాడా ఏంటా అని అనుకుంటుంటే ఇంక ఈయనైతే ఏడుస్తాడు, కాసేపు ఏడ్చేసి అయితే పడుకుంటాడులే అని చెప్పారు. ఇంకా దానికి పాలు అవి పెట్టేసి అయితే వచ్చాము. ఇంక ఇప్పుడైతే నూకాలమ్మ తల్లి గుళ్ళోకి అయితే వచ్చామండి. ఇంకా పాప అయితే బయట నుంచి వీడియో తీస్తుంది. మామూలుగా అయితే వీడియోస్ తీయనివ్వరండి. ఇంకా అందుకని మేము అమ్మవారి టెంపుల్లో కూడాను, గంగానమ్మ తల్లి టెంపుల్లో కూడా వీడియో ఏమీ తీయలేదన్నమాట. ఇంకా ఆ తల్లికి అయితే మేము చీర పెట్టేసేసుకొని ఆవిడ దర్శనం అయితే చేసుకొని ఇంకా నూకాలమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడైతే పాప ఫస్ట్ నుంచి తీసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చేసరికి అయితే ఆయన ఆఫ్ చేసేయమన్నారండి. పక్కన కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళైతే ఆఫ్ చేసేయమన్నారనమాట. ఇంకా పాప అయితే ఆఫ్ చేసేసిందండి. ఇంక ఈ అమ్మవారికి కూడాను చీర జాకెట్ ఇక్కడే ఉన్నాయండి పక్కన. ఇంక అవైతే తీసేసుకొని ఆ తల్లికి పెట్టేసి దర్శనం అయితే చేసుకొని ఇంక ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇదంతా కూడా గ్రీనరీగా చాలా బాగుంటుందండి. మొత్తం కూడాను మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అంతా కూడా గ్రీనరీగా అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. వాళ్ళు ఉండేదే పచ్చని పొలాల్లో అయితే ఇల్లుండి ఉంటుందండి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరు కూడా ఇటే అనమాట. అసలు ఎంత బాగుందంటే మీకు చూపిస్తాను చూడండి. అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి, పచ్చ పచ్చగాను. అసలు చాలా బాగుండిందండి. నాకైతే చిన్నప్పటి రోజులైతే ఇప్పుడు ఉంటే ఎంత బాగున్నా అనిపించిందండి. ఆ లైఫ్ అసలు మనకి రాదనమాట మళ్ళీని. అదే నేను చాలా ఫీల్ అవుతానండి ఒక్కొక్కసారి అయితే. ఎందుకంటే అప్పుడంటే తెలిసి తెలియని వయసు, ఇప్పుడు అన్నీ తెలిసి కూడా మనకి ఆ లైఫ్ లీడ్ చేయలేకపోతున్నాం ఏంటా అన్న బాధ అయితే కలుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుందండి? ఎవరికైనా అలా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఇంకా నూకాలమ్మ తల్లి గుడిలోకి అయితే వెళ్ళాం కదండి. ఇప్పుడంట శ్రావణ మాసం కదా. ఇంకా శ్రావణ మాసంలో అయితే అమ్మవారికి ఫస్ట్ వారంలో వచ్చేసి పసుపు కొమ్ములతో అయితే పూజ చేశారంటండి. అంటే 1,00,000 పసుపు కొమ్ములతోటి పూజ అయితే చేశారంట. ఇంకా వచ్చే వారం వచ్చేసి గాజులతో అయితే చేస్తారంటండి. ఇంకా తర్వాత అయితే ఫ్రూట్స్, తర్వాత వచ్చేసి కూరగాయలతోటి అలాగా ఒక్కొక్క వారం ఒక్కొక్క అవతారం అయితే చేస్తారంట. ఇంకా వాళ్ళైతే ఏం చెప్పారంటే మీకు ఏమన్నా ఇవ్వాలి అనిపిస్తే అమ్మవారికి తీసుకొచ్చి ఇవ్వచ్చండి. మళ్ళీ అమ్మవారికి ఏంటి వెండి చీర అయితే నేస్తున్నారు. ఆ వెండి చీరకు వచ్చేసి అయితే దగ్గర 250 కేజీలు ఎంతో పడుతుందని అయితే చెప్పారండి. అయితే మనం ఏమన్నా ఇవ్వాలి అని అనుకుంటే డబ్బుల రూపంలో ఇవ్వచ్చు అంటండి, లేకపోతే వెండి రూపంలో అయినా ఇవ్వచ్చంట. అలా అయితే ఇవ్వచ్చండి అని అయితే చెప్పారు. మేమైతే స్కానర్ అయితే తీసుకున్నామండి. ఇంకా స్కానర్ తీసుకున్నాను కానీ నేను, అంటే అందులోనూ పాంప్లెంట్లో ఉందన్నమాట స్కానర్, దాని మీద వేసి అయితే ఇచ్చారండి జిరాక్స్. కానీ ఇంకా మా వారు ఏమంటున్నారంటే నువ్వు ఏదన్నా పెట్టాలి అని అనుకుంటే ఇంకా అమ్మవారికి డైరెక్ట్ అలా తీసుకెళ్ళి పెట్టు, స్కానర్కి మనం అమౌంట్ వేసినా మన పేరేమీ రాదు అని అయితే చెప్పారనమాట. ఇంకా సరే అని చెప్పేసి అయితే మేము తీసుకొస్తామనండి అని అయితే చెప్పాను. నేనేమనుకుంటున్నానంటే ఇంకా అమ్మవారికి అయితే ఒక 10 డజన్ల గాజులు అయితే తీసుకువెళ్దాం అనుకుంటున్నానండి. ఇంకా అమ్మవారికి వెండికి అయితే నేను తీసుకోవాలంటే ఏమన్నా విడిగా ఒక 5 తులాలు వెండి అయితే కొని ఇస్తాను, లేకపోతే ఏమన్నా అమౌంట్ అయితే అక్కడికి తీసుకువెళ్ళి అయితే చదివిస్తానండి. ఇంకా అదే నేను అనుకుంటున్నాను. కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. గుడిలోకి అమ్మవారి దగ్గరికి లోపలికి వెళ్ళంగానే నాకు అదొక రకమైన వైబ్రేషన్లా వచ్చిందనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ తల్లి అయితే నేను పెట్టినవి యాక్సెప్ట్ చేసింది అనిపించిందండి నాకైతే. అసలు అంత ఇదిగా అనిపించింది అనమాట.
ఇంకా నాకు చాలా సంతోషం అయితే వేసిందండి. ఎవరికైనా సరే అమ్మవారికి అనుకోకుండా ఏదన్నా పెట్టినా అలానే అనిపిస్తుంది కదండి. మేము ఏంటంటే ఇక్కడ సారి పెట్టినప్పుడు అమ్మవారికి ఇక్కడ పెట్టాను కదా మా వీధిలోను, ఇంకా ఆ తల్లికి కూడా పెట్టాలి, ఆ తల్లికి కూడా గంగానమ్మ తల్లికి కూడా పెట్టాలి అని అనుకున్నాను. ఇంక అందుకని నా కోరిక అయితే నెరవేర్చుకున్నానండి. ఇంకా మేము దారిలో వెళ్ళేటప్పుడు మీరు చూసారు కదా గాడిదలు అయితే కనిపించాయండి. నేనైతే అన్నాను అనమాట, ఏంటి ఇంట్లో ఉండవలసిన గాడిదలు రోడ్డు మీద ఉన్నాయి, మన ఇంట్లో ఉన్న వాళ్ళేనా ఇళ్ళు అని అంటే వీళ్ళైతే తిట్టుకుంటూ నన్ను వీడియో అయితే తీశారు. ఇంకా తీసి అయితే మీతో షేర్ చేసుకుంటున్నామండి. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇది మా మావయ్య వాళ్ళ ఇంటి దగ్గరండి. చుట్టుపక్కల పొలాలు చూసారా, ఇదిగోండి ఇదైతే ఇల్లు అనమాట. ఇంకా పక్కనంతా పొలాలండి. ఇంకా మా చిన్న మావయ్య వాళ్ళ ఇంటికైతే దొంగలు వచ్చారనమాట ఇద్దరు. ఆ దొంగలు ఎవరో మీరే చూడండి. ఈవిడ మా అమ్మగారు కదా, మా అమ్మగారు పక్కన అయితే ఆవిడ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న ఆవిడ మా పెద్దమ్మండి, అంటే మా అమ్మ వాళ్ళ అక్క అనమాట. ఇంకా అటేపు చూడండి కత్తి పట్టుకొని ఓ అని చూపిస్తుంది. ఇంక ఈవిడ వచ్చేసి అయితే మా అక్క అండి, మా చిన్న మావయ్య వాళ్ళ మిస్సెస్ అనమాట. కత్తి పట్టుకొని వాళ్ళకి మొక్కలు అవి కావాలంటే ఇంక రెబ్బలు అయితే కొట్టిస్తుందండి. వీళ్ళ ఇంటి దగ్గర ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి, ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇంక ఇదంతా కూడా నేను మొత్తం వీడియో తీసానండి. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అంటే అనిపించింది. మొత్తం కూడా మొక్కలు ఎంత బాగున్నాయి. ఇక మా వాళ్ళు అయితే కారులోను లగేజ్ సదిరేస్తున్నారనమాట ఇంక వెళ్ళిపోదామని. ఇంక ఇదంతా కూడాను నేను వీడియో అయితే తీస్తానండి. ఇంక అక్క అయితే పువ్వుల మొక్కలు అయితే తీసుకొచ్చిందంట. ఇంక ఈ మొక్కలు అయితే నాటాలని అయితే అనిందండి. మరి ఎప్పుడు తీసుకొచ్చారో ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. రోజెస్ వచ్చేసి ఇంకా ఇవన్నీ కూడాను నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి చూడండి మా చిన్న మావయ్య వాళ్ళ అమ్మాయి అనమాట. ఎప్పటి నుంచో వీడియో నన్ను కూడా తీయక్క అని అయితే అడుగుతుందండి. ఇంకా నేనైతే వీడియో తీశాను, హాయ్ చెప్పమన్నాను. ఇంకా హాయ్ అని అయితే చెప్తుందండి. ఇంకా మేము వచ్చేసే దారిలోనూ మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తున్నామండి. వచ్చే దారిలో అయితే మా ఊర్లోనూ ఇంక ఇదంతా చూడండి వాటర్ ఎంత బాగుందో, నేచర్ చాలా బాగుంది కదా. ఇంకా మొన్న అయితే వర్షాలు పడినాయి కదండి. మామూలుగా అయితే ఇందులో వాటర్ తక్కువ ఉంటాయి, ఇంకా వర్షాలకి మొత్తం కూడా వాటర్ ఉండిందనమాట. అందంగా ఉంది కదా అని చెప్పేసి ఇక్కడైతే మేము కొన్ని పిక్స్ అయితే దిగామండి. దిగేసేసి ఇదంతా కూడా వీడియో తీసాను. చాలా బాగుందని అయితే మా ఏరియాలోకి వచ్చారంటే అసలు వదలరండి, అంత బాగుంటుందన్నమాట. చుట్టుపక్కలంతా కూడాను చాలా బాగుంటుందండి. గుబ్బలమంగమ్మ గుడికి వెళ్ళే దారి కూడా ఇటే అనమాట. అందుకని చాలా అంటే ఎంత క్యూట్గా ఉంటాయంటే పొలాలు పచ్చగాను చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయామండి. హాయ్ అండి, ఊరు నుంచి అయితే ఇప్పుడే వచ్చామండి. ఇంకా అమ్మవారి టెంపుల్స్కి అన్నీ కూడా వెళ్ళేసేసి మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసేసి ఇంక ఇప్పుడే వచ్చామన్నమాట. నేనైతే కొంచెం డ్రెస్ చేంజ్ అయితే చేసేసుకోవాలండి. అందరికీ కూడా చాలా చికాగ్గా అయితే ఉండిందనమాట. అసలు కారులో వెళ్ళినా సరే చాలా చికాగ్గా అయితే ఉండిందండి. ఇంకా ఫ్రెషప్ అయిపోయి కలుద్దాం. ఇంకా ఫ్రెషప్ అయిపోయాక నేను చెప్పాను కదండి వరలక్ష్మి పూజ కోసం శారీస్ అయితే తీసుకొచ్చుకున్నానని. ఇది వరలక్ష్మి పూజ కోసం అయితే తీసుకున్నానండి. అంటే అమ్మవారి దగ్గర అయితే పెట్టుకొని అయితే ఇంకా తర్వాత బ్లౌజ్ వర్క్ అయితే చేయించుకొని కట్టుకుందామని అయితే అనుకుంటున్నానండి. ఇంక ఈ శారీ వచ్చేసరికి అయితే నేను పూజ రోజు అయితే కట్టుకోవడానికి అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా అదైతే నేను వర్క్ చేయించుకుంటానన్నాను కదా, వర్క్ చేయించుకుంటే వినాయక పూజకి ఎప్పుడైనా కట్టుకోవచ్చండి. ఇంక ఇదైతే పూజ దగ్గర కట్టుకోవడానికి అయితే తీసుకున్నానండి. కాంబినేషన్ సూపర్ ఉండింది కదా. బ్లూ వచ్చేసి దాని మీద వచ్చి పింక్ బ్లౌజ్ వచ్చిందండి. ఎంత బాగుండిందో నాకు చూడంగానే చాలా క్యూట్గా అనిపించి నచ్చేసింది అనమాట. అలా చూసానండి. మామూలుగా సెలక్షన్ చేసి ఏమి చూడటం కాదు, మామూలుగా వచ్చేటప్పుడైతే అక్కడ యాంగర్ చేసి ఉన్నాయన్నమాట. చూడంగానే నచ్చేసిందండి. ఇంకా చూడకుండా అయితే ఆలోచించకుండా తీసేసుకున్నాను. దీనిపైన అయితే చిన్నగా వర్క్ అయితే వచ్చిందండి. అంటే థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇవన్నీ కూడాను సిప్స్ తోటి వర్క్ అయితే చేశారు. చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించినాయో ఈ శారీస్ కామెంట్ చేయండి. ఇంకైతే ఇవి తీసుకున్నానండి. మా పాప కూడా నాకు కూడా ఒక శారీ కావాలని అయితే అడిగిందనమాట. ఇంకా తనకైతే ఒక శారీ అయితే తీసుకున్నానండి. అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా నేనైతే మామూలుగాను పూజలు అవి చేసుకున్నప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఇంకా శారీ అంతా కూడా ఇలా వస్తుందండి. ఎంత స్మూత్గా ఉందంటే క్లాత్. నాకు ఇటువంటి శారీసే బాగుంటాయి, నాకు చాలా ఇష్టం కూడాను. ఇవనుకోండి మనకి బాడీ హగ్ చేసినట్టయితే ఉంటాయి అనమాట. శారీస్ చాలా బాగుంటాయండి. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎంత స్మూత్గా ఉండిందో. ఇంకా బ్లౌజ్ అయితే లోపల లైనింగ్ మెత్తదే వేయించుకుంటాం కాబట్టి నాకు అంత ఇబ్బంది అనిపించదు. బ్లౌజ్ కూడానండి మంచిగా పెద్ద పీస్ అయితే ఇచ్చాడనమాట. ఇంక ఇదైతే తీసుకున్నానండి.
అనుకోకుండా ఒకటి కొంటాకెళ్తే ఇంకొకటి అన్నట్టు అలా తీసేస్తాం కదా. ఆడవాళ్ళం బయటికి వెళ్ళామంటే ఏది నచ్చదో చెప్పండి. ఇంక ఇదైతే పాప కోసం అయితే తీసుకున్నానండి. ఇది కూడా బ్లౌజ్ హెవీ వర్క్ అనమాట. శారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చిందండి. వచ్చేసి దీనిపైన అయితే ఇది బ్లౌజ్ హెవీ వర్క్ అయితే వచ్చిందండి. థ్రెడ్ వర్క్ అండి మొత్తం బ్లౌజ్కి వచ్చింది, ప్రింట్ కాదు. నాకు చాలా క్యూట్గా అయితే అనిపించింది అనమాట. మా పాప అయితే కలర్ ఉంటుంది కదండి, ఇంక అందుకని తనకి సెట్ అవుతుందని అయితే వాళ్ళ అమ్మమ్మ ఈ కలర్ అయితే సెలెక్షన్ చేసిందండి. అమ్మ అయితే తీసుకున్నారన్నమాట పాపకి శారీ. ఇంక ఈ శారీ వచ్చేసరికి అయితే నాకు కలర్ నచ్చిందండి, చాలా బాగా అనిపించింది కలర్. ఇంక ఇదైతే తీసుకున్నాను. మీకు ఎలా అనిపించింది? నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అండి. చాలా రేర్గా అయితే దొరుకుతుంది కదా ఇది కలరు, అందుకని ఇంకా చూడంగానే తీసుకున్నాను. దీనికైతే నెట్ వర్క్ వచ్చిందండి బ్లౌజు. ఇంకా శారీ అంతా కూడాను మనకి జార్జెట్ క్లాత్ అయితే వచ్చిందనమాట. ఇంకా నాకు చాలా బాగా అనిపించిందండి. ఇంక అందుకని ఈ శారీ అయితే తీసుకున్నానండి. మీకు ఎలా అనిపించినాయో శారీస్ కంపల్సరీ కూడా కామెంట్ చేయండి. ఇంకా అమ్మ అయితే తీసుకున్నారండి ఇంకో 2 శారీస్. ఇదైతే అమ్మ తీసుకున్నారనమాట. ఇదంతా కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది కూడా జార్జెట్ వచ్చిందండి. వచ్చేసి క్లాత్ చాలా స్మూత్గా అయితే ఉండిందండి. బ్లౌజ్ అంతా కూడా జార్జెట్ క్లాత్ అయితే వచ్చింది. ఇంకా శారీ వచ్చేసి స్మూత్గా ఉండిందండి, చాలా బాగుందనమాట. ఇంకా శారీ పళ్ళు కూడాను కుచ్చుల్లా వచ్చైతే చాలా నిండుగా అయితే అనిపించింది. వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి, చాలా బాగుందనమాట. ఇంకా అమ్మ అయితే ఇది తీసుకున్నారు. ఇంక ఇదొకటిని ఇంకా అమ్మ ఈ పక్కన ఉందండి, ఇంకోసారి చూపిస్తాను. ఇంక ఇదొక శారీ అయితే తీసుకున్నారు. కలర్ కాంబినేషన్ బాగుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా అమ్మ తీసుకున్నారనమాట. ఈ చీర కూడా చాలా బాగుండిందండి, కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక మేమైతే మేము వచ్చేసి అయితే వాడపల్లి అయితే వెళ్తామండి బుధవారం. సోమవారికి అష్టోత్తరం పూజ అయితే చేయించుకోవాలన్నమాట. ఇంక అప్పటికైతే అమ్మ కుట్టుమని అయితే మిషన్ దగ్గర ఇస్తానన్నారు. ఇంకా నేనైతే వేరే శారీ అయితే కుట్టించుకుంటున్నానండి, అది కూడా చూపిస్తాను. నేను మంచి కలెక్షన్లు అయితే తీసుకున్నామండి. అంటే ఇవి బయట ఎక్కడ తీసుకున్న ఏమీ కాదు, షాప్లో తీసుకున్నవే. చాలా బాగున్నాయండి శారీస్ వచ్చేసి. ఇంకా నేనైతే మీతో షేర్ చేసుకున్నాను. నా వీడియో మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్లో నాకు చెప్పండి. ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ డైలీ కూడా ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటానండి, బాయ్.